జ్ఞానముద్ర. జ్ఞానముద్ర అంటే మనం డైలీ చేసేదే, కొత్తగా ఏం లేదు. జ్ఞానముద్ర ఏంటంటే దీన్ని చేయటం వల్ల క్రియేటివిటీ, నాలెడ్జ్, జ్ఞాపక శక్తి, నిద్రలేమి అవన్నీ మనకు మంచి మంచి విషయాలన్నీ మనకు రెగ్యులర్‌గా అవసరమయ్యేటివి అన్నమాట. జ్ఞానముద్ర అంటే ఏం లేదండి, చూపుడు వేలు, చిటికెన వేలు. ఈ 2 కలిపితే ఈ 3 వేళ్ళు నిటారుగా. ఓకే మాస్టర్స్. జ్ఞానముద్ర అంటారు. పేర్లు తెలీదు. చిన్ముద్ర అంటాము మనము, జ్ఞానముద్ర అంటాము దీన్ని. ఓకే. దీనివల్ల ఏంటంటే క్రియేటివిటీ. మనలో ఎలాంటి క్రియేటివిటీ ఉందో మనది మనకు ఫస్ట్ తెలీదు. మనం చేస్తా ఉంటే మనకు తెలుస్తుంది. అలాగే నాలెడ్జ్, జ్ఞాపక శక్తి, నిద్రలేమి వాళ్ళు కూడా ఇది డైలీ వేసుకోవచ్చు. ఓకే మాస్టర్స్. నెక్స్ట్ ఏంటంటే శూన్యముద్ర. శూన్యముద్ర అంటే మధ్యన వేలు ఇలా కిందికి మడిచి బొటన వేలుతోటి దాన్ని అణగపెట్టేస్తే జీరో లాగా అవుతుంది. దీన్ని ఏంటంటే శూన్య ముద్ర అంటారు. ఈ 3 వేళ్ళు ఇలా. ఓకే. మధ్యన వేలుని బొటన వేలుతో అణచిపెట్టేసి ఈ 3 వేళ్ళు ఇలా పెట్టుకోండి. దీన్ని ఏమంటారు? శూన్య ముద్ర అంటారు. వీటిని డైలీ 40 మినిట్స్ చేయొచ్చండి. మనలో ఉన్న డల్‌నెస్, నెక్స్ట్ మానసిక సమస్యలు, చెవి నొప్పి ఉన్న వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది. ఓకే మాస్టర్స్. నెక్స్ట్ ఏంటంటే ప్రాణముద్ర. ఓకే. ఇదేంటి, ఉంగరం వేలు, చిటికెన వేలు, బొటన వేలు ఈ 3 టచ్ చేస్తూ ఇలా పెట్టుకోండి. ఉంగరం వేలు, చిటికెన వేలు, హ్మ్, చూపుడు బొటన వేలు. ఇదేంటంటే ఇది ఎప్పుడైనా వేసుకోవచ్చు. మనకి ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది. రోగనిరోధక శక్తి అంటారు కదా! బద్ధకం పోతుంది. మానసికంగా, శారీరకంగా దృఢంగా తయారవుతారు. దీన్ని ప్రాణముద్ర అంటారు. ఇంకా నెక్స్ట్ ధ్యానముద్ర. ధ్యానముద్ర అంటే ఆల్రెడీ మనకు తెలిసిందే. డైలీ మనం చేసేదే. 2 చేతులు వేళ్ళలో వేలు పెట్టుకొని, కనిపిస్తుంది కదా! వేళ్ళలో వేలు పెట్టుకొని ఈ బొటన వేళ్ళు మాత్రం 2 టచ్ చేస్తూ ఉండండి. మీరు డైలీ ఎలా చేస్తున్నారో నాకు తెలీదు. ఇది సేము, కనిపిస్తుంది కదా! బొటన వేళ్ళు మాత్రం టచ్ చేస్తూ ఉండండి. బొటన వేళ్ళతోటి మనము లాక్ చేస్తాము. దీని ద్వారా మనం చేస్తున్న ఎనర్జీ బయటికెళ్ళదు. మనం మెడిటేషన్ చేస్తున్నంత సేపు ఈ బొటన వేళ్ళు టచ్ అయ్యి ఉండాలి. టచ్ అయ్యి ఉంటేనే మనం లాక్ చేసుకొని కూర్చున్నట్టు. మన ఎనర్జీని లాక్ చేసుకున్నట్టు మనం. కనిపిస్తుంది కదా మాస్టర్స్? బొటన వేళ్ళు టచ్ అయి ఉండాలి. ఇవైతే వేళ్ళలో వేళ్ళు ఉండాలి. దీన్ని ధ్యాన ముద్ర అంటాం. దీని ద్వారా మనకు తెలుసు కదా! అనేక మానసిక, శారీరక ఎన్నో సమస్యల్ని మనము దూరం చేసుకుంటున్నాం. డైలీ మనం చేస్తున్నాము. హెడ్‌ఏక్, చాలా మంది స్ట్రెస్ అలాంటివి అవన్నీ ఎంతసేపైనా వేసుకోవచ్చు దీన్ని. ఒక్కొక్కరు 24 అవర్స్ ఏస్తున్నారు. 3 అవర్స్, 4 అవర్స్, 5 అవర్స్ అట్లా 24 3 డేస్ కూడా, అంటే మధ్య మధ్యలో జస్ట్ ఇట్లా బ్రేక్ ఇచ్చి కూడా 3 డేస్ అఖండ ధ్యానం అలా చేస్తారనమాట. మనం డైలీ అంటే ఫస్టే మనకు అలవాటు లేదు కాబట్టి కొంచెం 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 అలవాటు చేస్తూ చేస్తూ ఈరోజు హాఫ్ అన్ అవర్ చేసారనుకో, నెక్స్ట్ ఒక 5 మినిట్స్, 5 మినిట్స్ అలా పెంచుకుంటూ వెళ్తా ఉంటే మనకు తెలియకుండానే 1 అవర్, 2 అవర్, 3 అవర్స్, 5 అవర్స్ కూడా గడిచిపోతూ ఉంటుంది. ఓకే మాస్టర్స్. ఇలా ఏంటంటే చిరాకు, డిప్రెషన్, స్ట్రెస్సు ఇవన్నీ చెప్పాను కదా! మనసు ప్రశాంతంగా ఉండడం. ఇది చాలా పవర్‌ఫుల్ ముద్ర కూడా. ఓకే మాస్టర్స్. బుద్ధి ముద్ర. బుద్ధి ముద్ర అంటే చిటికెన వేలు, బొటన వేలు టచ్ చేస్తూ ఉండాలి. ఇదేంటంటే కమ్యూనికేషన్ స్కిల్స్. అంటే ఎవరితో ఎలా మాట్లాడాలి? మనం తెలియకుండానే మనలో కోపము, యాంగ్జైటీ ఇలా అసలు వాళ్ళ మీద ఎందుకు కోపం చేస్తున్నామో కూడా తెలీదు. అట్లా గూడా కొంతమందికి అనవసరంగా, అంటే వేరే వాళ్ళ స్ట్రెస్ ఇక్కడ కమ్యూనికేషన్ స్కిల్స్ అంటే ఒకరితో ఎలా మాట్లాడాలి అనేసి స్మూత్‌గా వాళ్ళకి మనం మాట్లాడే మాటల వల్ల ఎవరికీ ఇబ్బంది కలగకుండా మనం ఎలా మనల్ని మనం ఇంట్రొడ్యూస్ చేసుకోవడం వల్ల కమ్యూనికేషన్ స్కిల్స్ పెరుగుతాయి. దీన్నేమంటారంటే బుద్ధి ముద్ర అంటారు. చిటికెన వేలు, బొటన వేలు. 2 కలిపి వేసుకోవచ్చండి. ఇది మానసిక ప్రశాంతత కోరుకునే ప్రతి ఒక్కరు ఇది వేసుకోవచ్చు. ఎందుకంటే మనం మాట్లాడే మాటలే మనని బాధ కలిగిస్తాయి. మనం కోపంలో మాట్లాడినామనుకో మళ్ళీ మనమే బాధపడాల్సొస్తుంది. అంతే కదా!
ఓకే మాస్టర్స్. ఈ ముద్రల గురించి ఎవరికైనా ఏదైనా డౌట్ ఉంటే అడగండి. అన్‌మ్యూట్ ఆప్షన్ ఇచ్చాను. ఓకే. ఎవరికైనా ఏదన్నా అడగాలనుకుంటే ఓన్లీ ముద్రాస్ గురించి మాట్లాడొచ్చు. అలాగే జ్ఞానముద్ర గురించి గూడా జ్ఞానముద్ర ఏదైనా ముద్ర గురించి ఏమన్నా మాట్లాడాలంటే ఒక 2 మినిట్స్. మాస్టర్స్ ఎవరైనా డౌట్ ఉంటే అన్‌మ్యూట్ చేసుకొని మాట్లాడొచ్చు. అన్‌మ్యూట్ ఆప్షన్ ఇచ్చాను. ఎవరికి ఏం డౌట్ లేదంటే మనం మెడిటేషన్ స్టార్ట్ చేసుకుందాం. ఓకే. ఓకే మాస్టర్స్. అందరూ గ్లాస్ మంచినీళ్ళు తీసుకోండి. అలాగే ఒక గ్లాస్ గానీ, బాటిల్ గానీ దగ్గర పెట్టుకోండి. ప్రతి ఒక్కరు వాటర్ ఎక్కువ తీసుకోవాలి. ఇప్పుడు చేసుకోండి మేడం. శూన్యముద్ర అన్నారు, ఇంకొకసారి చూపిస్తారని తప్పకుండా మేడం. మధ్యన వేలు ఇలా జీరో షేప్‌లో వస్తుంది. మధ్యన వేలుని బొటన వేలుతో అణగపెట్టేసేయడం అన్నమాట. ఇలా కిందికి వంచేసేయండి మధ్యన వేలుని. దాని పైన బొటన వేలు పెట్టండి. ఓకే. నెక్స్ట్ మిగతా 3 వేళ్ళు ఇలా పైకి పెట్టేసుకోండి. మనం తొడ మీద పెట్టుకునేటప్పుడు ఇలా పెట్టుకోండి. ఓకే మేడం. ఓకే. ఇదేంటంటే శూన్యముద్ర డల్‌నెస్, మానసిక సమస్యలు అంటే మనకు ఒక్కోసారి నీరసంగా అలా ఉంటుంది కాబట్టి ఇమ్మీడియేట్‌గా ఎనర్జీ రావడానికి ఈ ముద్ర వేసుకోవచ్చండి. ఎక్కడికైనా ఎళ్ళినప్పుడు అప్పటిదప్పుడు కూడా మనకు అప్పటిదప్పుడే డల్‌నెస్, అబ్బా! ఇప్పుడు ఏదోలాగా ఉంటుంది కదా! అలాంటి టైంలో మనం ఇది ఎప్పుడైనా వేసుకోవచ్చు. ఓకే మ్యామ్. థ్యాంక్ యూ. ఓకే మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. మేడం ఇవన్నీ గ్రూప్‌లో ఉంటాయండి? ఆ! ఉంటాయి మేడం. హ్మ్. ఉంటాయి. ఓకే మేడం. కొట్ట లావణ్య మాట్లాడతారా? అదే మాది నేనే అడిగాను మేడం. ఓకే. ఓకే మేడం. థ్యాంక్ యూ.